హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫ్రెండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ 2026 సంబంధించి ఆగస్ట్ కూడా వచ్చేసింది. ఇంకా కేవలం 5 నెలల్లోనే మనకి జేఈ మెయిన్ ఫస్ట్ సెషన్ అయితే జరగబోతుంది. దానికి సంబంధించి చాలా కాలేజీల్లో సిలబస్ క్లైమాక్స్కి వచ్చేసినాయి. కొన్ని కాలేజీల్లో కొన్ని బ్యాచెస్ వాళ్ళకి సిలబస్ కంప్లీట్ అవటం, రివిజన్ కూడా స్టార్ట్ కాబోతుంది. సో ఎలా పూర్తిగా మనకు ఒక మంచి ర్యాంక్ తెచ్చుకోవాలంటే ఎట్లా ఒక రోడ్ మ్యాప్ ఎలా ఏంటి అనేది ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఏం చేయాలి అనేదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి అనాలిసిస్, రిలయబుల్ ఇన్ఫర్మేషన్ నా ఛానల్ ద్వారా దొరుకుతుంది. అలాగే ఫణిసార్ మ్యాథ్స్ క్లాస్ అనే గూగుల్ ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది. దాదాపుగా 10,000 మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నటువంటి యాప్. గత 7-8 సంవత్సరాలుగా కూడాను ఫణిసార్ మ్యాథ్స్ క్లాస్ అనే గూగుల్ ప్లే స్టోర్ ఉన్న యాప్ ద్వారా కొన్ని వేల మంది జేఈ మెయిన్కి సంబంధించిన లాంగ్ టర్మ్ బ్యాచెస్ అవ్వచ్చు, క్రాష్ కోర్సులు అవ్వచ్చు, ఇవన్నీ వింటూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా లాంగ్ టర్మ్ బ్యాచ్ ఎవరైతే 2027 రాయబోతున్నారో వాళ్ళ కోసం అనేది మీకు నెలకి 3,000 రూపాయల చొప్పున ప్రతిరోజు క్లాసెస్ అయితే ఉంటుంది, ఎక్సెప్ట్ సండే తప్ప. క్లాసెస్ అయితే ఆగస్ట్ 9th నుంచి క్లాసెస్ స్టార్ట్ కాబోతున్నాయి. ఆగస్ట్ 8th మీరు కావాలంటే అందరూ ఫ్రీగా యాప్ డౌన్లోడ్ చేసుకుని అయితే క్లాసెస్ అయితే చూడొచ్చు మీరు. సో స్టూడెంట్స్ చేయాల్సిన పని, యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ కూడా ఇచ్చాను, చెక్ చేసుకోండి. మ్యాథమెటిక్స్ సంబంధించి మొత్తం సిలబస్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్, జేఈ మెయిన్కి ఏదైతే ఉందో ఆ సిలబస్ మొత్తం కూడా టీచ్ చేయడం అయితే జరుగుతుంది. నెలకి 3,000 రూపాయలు అయితే ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కోర్సుకి సంబంధించిన డీటెయిల్స్. మీరు ఒకరోజు మిస్ అయినా ఇబ్బంది ఏం లేదు, ప్రతిరోజు లైవ్ క్లాస్ ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది. మీరు ఎప్పుడు మిస్ అయినా మళ్ళీ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఆ వీడియో చూసుకొని అయితే చూసుకోవచ్చు. సో కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు మన రోడ్ మ్యాప్ గురించి మాట్లాడదాం. మొట్టమొదటి స్టూడెంట్స్ చేయాల్సిన పని, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎన్ఐటీలోనూ ఐఐటీలోనూ జాయిన్ అవ్వాలన్న కోరిక అయితే బలంగానే ఉంటుంది. అయిపోయింది ఏది అయిపోయింది, దాని గురించి ఎక్కువ ఆలోచించదు. ఫస్ట్ ఇయర్ నాకు సరిగా జరగలేదు, ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా సరిగా అవ్వలేదు, లాస్ట్కి వచ్చేసాం. ఇప్పుడు మేల్కొన్నా సరే 99% తెచ్చుకోవడం అనేది పెద్ద కష్టమైన విషయం అయితే కాదు. దానికి మన టార్గెట్ 180 మార్కులు వస్తే చాలు. 180+ మార్క్స్ మనకు వస్తే డెఫినెట్గా మీకు 99% వస్తే ఒక టాప్ 10 కాలేజీలో మంచి బ్రాంచ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దానికి మొట్టమొదటిగా స్టూడెంట్స్ దగ్గర ఉండాల్సింది ఏంటంటే ఒక మంచి ప్లానింగ్. మనం చేసుకున్న ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయగలగటం. ఎగ్జిక్యూట్ చేయగలిగినటువంటి ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలగటం. అంటే ఇవాళ ప్లాన్ వేసుకుంటాం, చదివేద్దాం అనుకుంటాం, బుక్ పట్టుకుంటాం, ఒకరోజు చదువుతాం, 2 రోజులు చదువుతాం, 3వ రోజు నుంచి మళ్ళీ మామూలే. సో ఆ కన్సిస్టెన్సీ ఎవరైతే మెయింటైన్ చేయగలరో వాళ్ళకి డెఫినెట్గా ర్యాంక్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మధ్యలో హాలిడేస్ వస్తుంటాయి. ఇవన్నీ మీకు హాలిడేస్ కూడా మనకు వర్కింగ్ డే లాగానే, ప్రతి సండే కూడా వర్కింగ్ డే లాగానే మీరు ప్రిపేర్ అయితే ఏవైతే మీకు హాలిడేస్ మిస్ అయ్యారనుకుంటున్నారో అది కౌంట్ చేసుకోండి. దానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వేసి ఐఐటీలోను ఎన్ఐటీలో జాయిన్ అయ్యారంటే ప్రతి సెమిస్టర్ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్తో మీకు అక్కడ హాలిడేస్ వస్తాయి. సో ఇక్కడ మీరు మిస్ అయ్యేది ఏముండదు. మనకున్న జస్ట్ ఈ 5 months టైంని పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి ఉపయోగించుకోగలిగితే మీకు డెఫినెట్గా ర్యాంక్ తెచ్చుకునే అవకాశాలు అయితే ఉంటాయి. సో కమింగ్ టు ద పాయింట్, మొట్టమొదట జేఈ మెయిన్ ర్యాంక్లో స్టూడెంట్ టాప్ 10 వచ్చేవాళ్ళు, టాప్ 100 వచ్చే వాళ్ళకి అది వేరే కదా. సో మనకు ఒక మంచి ఎన్ఐటీలో సీట్ రావాలి అనుకున్న స్టూడెంట్స్ చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మొత్తం సిలబస్ చదివేద్దాం. ఇది ఇంతకన్నా ఫూలిష్నెస్ అనేది ఒక్కటి కూడా ఉండదు. అంతా సిలబస్లో, మొత్తం సిలబస్లో 100% డెప్త్గా చదివాడంటే మీకు 300/300 లేకపోతే 290+, 250+ రావాలి. కానీ మన టార్గెట్ ఏంటి, మనకి 99+% వస్తే చాలు అనుకున్న వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. మొట్టమొదటిది, మీరు మొత్తం సిలబస్ చదవాలని ఆలోచన చేయకండి. 60% సిలబస్ అన్నా తీసుకొని ఆ 60% ఏం తీసుకోవాలంటే కమింగ్ వీడియోస్లో ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి, రిపీటెడ్ ఏంటి, ఇవన్నీ నేను మ్యాథ్స్ క్లాస్ చెప్పేటప్పుడు అయితే అలాగే ఆ బేస్ మీద చెప్తూ ఉంటాను. సో అలా మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా వీడియోస్ కూడా నేను చేస్తాను. ఆ టాపిక్స్ని తీసుకోండి. మీకు నచ్చిన టాపిక్స్ అనే పదం కన్నా సెకండ్ ఇయర్లో మనకి ఎక్కువ వెయిటేజ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్లో కాస్త ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఇవి తీసుకొని మీరు తీసుకున్న 60% సిలబస్ని 100% డెప్త్గా చదువుకోగలిగితే ఖచ్చితంగా మీరు మార్కులు తెచ్చుకోవచ్చు. అయితే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే టైం సరిపోదు కదా సార్, 5 monthsలో మేము ఇంత డెప్త్గా ఎలా చదువుతాం. మీరు గుర్తెచ్చుకోండి ఒకసారి, ఇంటర్మీడియట్ ఐపీ ఎగ్జామ్స్కి ఎన్ని రోజులు చదివి ఉంటారు? మహా అయితే 1.5 months చదివి ఉంటారు. అందరికి 450+ వచ్చినాయా లేదా? చెయ్యగలను అని గనక మీరు అనుకుంటే
చెయ్యాలి అని గనక పట్టుదల మీలో ఉంటే, నేను చేస్తాను అని నమ్మకం మీ మీద మీకుంటే ఖచ్చితంగా స్కోర్ తెచ్చుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదు. టైం గురించి పక్కన పెట్టండి. 60% సిలబస్ మీరు ఎంచుకోండి. దానిని ఇన్‌డెప్త్‌గా చదువుకోండి. ఇన్‌డెప్త్‌గా చదవండి. దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. పైపైన చదువుకుంటా సినాప్సిస్ చదువుకోనో, ఫార్ములాలు చదువుకుంటే వచ్చేది కాదు. ఇది జేఈఈ మెయిన్ ఎగ్జామ్ 100% టఫ్‌గానే ఉండబోతుంది. ఉంటుంది కూడా. కానీ మనకి తెలిసిన క్వెషన్స్ 180 ప్లస్ మార్క్స్ తెచ్చుకునేట్లాగా క్వెషన్ పేపర్ అయితే ఉంటుంది. మనం చేయాల్సింది ఆ 60% సిలబస్‌ని 100% డెప్త్‌గా చదవండి. డెఫినిట్‌గా బెటర్ ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఫస్ట్. రెండోది మీ క్లాస్ టీచర్ నోట్స్. యాస్ ఎ ఫ్యాకల్టీగా నేను చెప్తున్నాను. నేను దాదాపుగా 26 సంవత్సరాల పైగా టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నాను. నేను క్లాస్‌కి వెళ్ళేటప్పుడు అన్ని రకాల మ్యాథమెటిక్స్ మీకు నా వీడియోస్ కూడా చూసుంటారు చాలామంది. ఎన్ని బుక్స్ ఉంటాయో అన్ని బుక్స్‌లో ఉన్న ఇంపార్టెంట్ మోడల్స్, జేఈఈలో రిపీట్ అవుతున్న మోడల్స్ అవన్నీ క్లాస్‌లో నేను డెఫినిట్‌గా చెప్తాను నేను. అంటే ఒక క్లాస్ టీచర్ అనేవాడు ఒక మిక్స్డ్ వెజ్ కర్రీ లాగా అన్ని బుక్స్ లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని ఎక్కువ సార్లు రిపీట్ అయ్యేటువంటి ప్రాబ్లమ్స్ ని చెప్పాడు కాబట్టి ఆ టీచర్ క్లాస్ నోట్స్ అనేది మీకు ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ లాంటిది. మీరు ఆ టీచర్ నోట్స్ నమ్మాలి, దాన్ని ఒకసారి చదవాలి. అది చదివిన తరువాతే మీరు ఏదన్నా మెటీరియల్ చేయండి. మెటీరియల్ చేసే టైం దొరకకపోతే బెటర్ యూ గో ఫర్ పీవైక్యూస్. అంతేగాని డైరెక్ట్గా పీవైక్యూస్ చేస్తే ఎంత నష్టం అంటే విపరీతమైన నష్టం జరుగుతున్న విషయం అయితే గుర్తుపెట్టుకోండి. సో క్లాస్ టీచర్ నోట్స్ చదవటం, ఏదన్నా ఒక మెటీరియల్ కుదిరితే ఆ టాపిక్ సంబంధించి చేయటం, నెక్స్ట్ కమింగ్ టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇది సెకండ్ ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్. తర్వాత వీకెండ్ టెస్టులు జరుగుతుంటాయి కాలేజీల్లో. మనం చేయాల్సింది ఏంటంటే ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ కూడా, నవంబర్ ఎండింగ్ వరకు కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిలబస్ మీరు ఏదైతే టాపిక్స్ ఎంచుకున్నారో వాటిని బాగా చదవండి. చాలా మంది చేసే అతిపెద్ద బ్లండర్ ఏంటంటే, అతిపెద్ద తప్పు ఏంటంటే, నేను ఫస్ట్ ఇయర్లో అసలు ఏం వినలేదు, ఫస్ట్ ఇయర్ నాకు మొత్తం మిస్ అయిపోయింది, ఫస్ట్ ఇయర్ సిలబస్ పట్టుకుంటా అంటారు. సెకండ్ ఇయర్ సిలబస్ వెయిటేజ్ ఎక్కువ ఉంటే ఇది వదిలేసుకుని ఫస్ట్ ఇయర్ సిలబస్ పట్టుకుంటే ఏం ఉపయోగం నీకు? మీరు కావాలంటే చూసుకోండి, సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి మనకు మోర్ దాన్ 50% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఆ సెకండ్ ఇయర్ సిలబస్ చదవటం వల్ల బోర్డ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగం కదా. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా చేయాల్సింది మేజర్ ఇంపార్టెంట్వి ఆ టాపిక్స్ని తీసుకోండి. ఫస్ట్ ఇయర్లో కూడా కొన్ని హై వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఉంటాయి, అవి తీసుకోండి. ఈ రెండింటిని కలిపి బేసిక్ నుంచి చదవండి. పైన చదువుకుంటూ వెళ్తే రాదు. మనం చేయాల్సింది ఒక 60% సిలబస్ని ఇన్డెప్త్గా చదవగలిగితే డెఫినెట్గా ర్యాంక్ అయితే తెచ్చుకోవచ్చు. తర్వాత వీకెండ్ ఎగ్జామ్స్ ఏవైతే జరుగుతున్నాయో మీరు తీసుకున్న టాపిక్స్, మీరు ఒక 60% సిలబస్ ఎంచుకున్నారు కదా, ఆ సిలబస్ ఏ మీద జరిగే క్వశ్చన్ పేపర్స్, ఎప్పుడు క్వశ్చన్ పేపర్స్ రాసినా సరే మీరు ఇవ్వాల్సిన ప్రయారిటీ, మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి మిమ్మల్ని మీరు ఎనలైజ్ చేసుకుంటున్నారు, ఎప్పటికప్పుడు ఎనలైజ్ చేసుకోవాలి, తప్పదు. మరి రాని క్వశ్చన్స్ని ఒక్కసారి మీరు ఆ సొల్యూషన్స్ తీసుకోవాలి. వీలైతే క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళి ఆ సొల్యూషన్స్ అర్థమయ్యేలాగా మీరు చెప్పించుకోగలగాలి. రేపు అలాంటి మోడల్ వస్తే పర్టికులర్గా ఫిజిక్స్ కెమిస్ట్రీలో కనుక మీరు స్ట్రాంగ్ అయితే మ్యాథమెటిక్స్ విల్ హెల్ప్ యూ అలాట్. ర్యాంక్ డిసైడ్ చేసేది ఈ రోజుల్లో మ్యాథమెటిక్సే. గత 10 సంవత్సరాలుగా మీరు క్వశ్చన్ పేపర్ చూస్తే మ్యాథమెటిక్స్ పేపర్ అనేది అసలు మామూలుగా ఇవ్వట్లేదు. పేపర్ లెంగ్తీగా ఇస్తున్నారు, ట్రిక్కీగా ఇస్తున్నారు, డిఫికల్ట్గా కూడా ఇస్తున్నారు. ఈ 3 పదాలకి 3 డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. సో స్టూడెంట్ అంత అందుకని చెప్పి మ్యాథ్స్ని ఎక్కువ చేయడం కాదు, ఫిజిక్స్ కెమిస్ట్రీలో స్కోర్ ఎక్కువ తెచ్చుకోగలిగి మ్యాథమెటిక్స్ కనుక మనం ఎప్పుడైతే మంచిగా చేయగలమో మనకి డెఫినెట్గా బెటర్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి కెమిస్ట్రీలోను ఫిజిక్స్లోను మీరు వీలైనంతగా ప్రాక్టీస్ చేయటం అనేది చాలా 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 ముఖ్యమైన విషయం. ఆ ప్రాక్టీస్ అంతా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలల్లో కంప్లీట్ చేయగలిగితే డిసెంబర్లో మీరు రివైజ్ చేసుకోండి. టాపిక్ వైజ్గా లేదా కంటెంట్ వైజ్గా లేదా ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా మాక్ టెస్టులు రాసుకోగలిగితే జనవరి అంతా మనం టోటల్ సిలబస్ మీద మాక్ టెస్టులు రాసుకోవచ్చు. ఆ మాక్ టెస్టులు ఎలా రాయాలి, సబ్జెక్ట్ వైజ్ ఎలా రాయాలి, ఏంటి ఆ డీటెయిల్స్ అని మీకు కమింగ్ వీడియోస్లో చెప్తూ ఉంటా. సో మనకు ఉన్నటువంటి 5 నెలల టైం తక్కువ అని టెన్షన్ పడద్దు, హడావుడి పడద్దు. టెన్షన్ పడేవాడికి ఆటోమేటిక్గా తప్పు చేస్తూ ఉంటాం. వీలైనంత తక్కువ తప్పులు చేయటమే సక్సెస్కి మార్గం. కాబట్టి స్టూడెంట్స్ మీరు మంచి టాపిక్స్ ఎంచుకోండి, టీచర్ నోట్స్ ప్రిపేర్ అవ్వండి, పీవైక్యూ చేయండి, మాక్ టెస్ట్లు ఏవైతే లేదా వీకెండ్ టెస్ట్లు ఏదైతే జరుగుతున్నాయో వాటిని సిన్సియర్గా తీసుకొని రాని క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేసి ఎప్పటికప్పుడు రీస్టోర్ చేసుకుంటుండాలి. మనకి ఎందుకు తక్కువ వచ్చినాయి, ఏ సబ్జెక్ట్ తగ్గింది, ఎందుకు ఇది రాదా, నేను వదిలేసానా, ఇది అసలు వెయిటేజ్ ఉన్నదా లేదా అనేది మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవాలి. లేదా నాలాంటి వాడినో లేదా క్లాస్ టీచర్ని ఎవరో ఒకళ్ళు కనుక్కొని కనుక మీరు ఎప్పటికప్పుడు
మాడిఫై చేసుకుంటూ, ఇప్పుడు ఫోన్లో అప్డేట్స్ వస్తుంటాయి కదా, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటేనే కొత్త ఫీచర్ వస్తుంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోగలిగితే ర్యాంక్ తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. 99% అంటే 99% కాదు, పర్సంటైల్ అది. 180+ మార్క్స్ వచ్చిన కొన్ని సార్లు పేపర్ టఫ్గా ఉంటే 150, 160 మార్క్స్ కూడా వస్తుంది. అలానే మన టార్గెట్ అది కాదు, 180+ గ్యారంటీగా వచ్చేలాగా మీరు ప్రిపేర్ అవ్వండి. మీకు ఏమన్నా సలహాలు కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే క్లాసెస్ అయితే ఇందాక చెప్పినట్టుగా మీకు క్లాసెస్ ఆన్లైన్లో మ్యాథమెటిక్స్ క్లాసెస్ ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది వింటూ ఉన్నారు. దాదాపుగా 10,000 మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్న యాప్ ఫనీసార్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్ ఉంటుంది. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. లేదా ప్లే స్టోర్లో ఫనీసార్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్ అని కొట్టండి, వస్తుంది. అందులో మంత్లీ 3,000 సంబంధించిన క్లాసెస్ అయితే మీకు కనపడతాయి. ప్రతిరోజు లైవ్ క్లాస్ ఉంటుంది ఎక్సెప్ట్ సండే 8:30 నుంచి 9:30 వరకు. ఏం సిలబస్ అవసరం, ఎలా చదవాలి, ఏంటి ఇంపార్టెంట్ మోడల్స్ అంటే అన్నీ ఇందులో కూడా డిస్కస్ చేస్తాను నేను. 2026 క్వశ్చన్స్ 25లో ఇచ్చారు, 24లో ఇచ్చారు. మీకు ఏ కాన్సెప్ట్ అయితే అవసరమో అంతవరకే టీచ్ చేసి మీకు ఒకసారి ఫుల్ రివిజన్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం రివైజ్ చేయడం అయితే ఉంటుంది. తప్పనిసరిగా మీ క్లాసెస్ ఉపయోగపడతాయి. లేకపోతే గత సంవత్సరాలు ఎవరైనా విన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి కనుక్కొని మీరు జాయిన్ అవ్వచ్చు క్లాసెస్కి. వాటికి సంబంధించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ.